హాయ్ హలో వెల్కమ్ టు హాయ్ మామ ఛానల్. నేను హరీష్. ఇవాళ ఒక చిన్న బిజినెస్ పని మీదగా వచ్చామన్నమాట. బిజినెస్ పని మీదగా ఒక చిన్న అంటే మా పక్క ఊరు దగ్గర వచ్చాము. వచ్చేసరికి చాలా చలి మాత్రం విభత్సంగా మామూలుగా లేదు చలి. ఊరు నుంచి అనమాట, మా ఊరు నుంచి ఇక్కడ చిన్న బిజినెస్ పని మీదగా ఇరుకు వలస అనే ఊరు దగ్గర వచ్చామన్నమాట. ఇదిగో మా ఫ్రెండ్స్ తర్వాత ఒక 6 మెంబర్స్ వచ్చామన్నమాట. ఇక్కడ ఈ హైవే మొత్తం NH 516, ఇది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు కనెక్షన్ ఉంటుంది అనమాట. ఈ రూట్ మొత్తం అతను మాయ అనమాట. మెయిన్ ఆటో ఉంది కదా, ఆటో ఓనర్, దాని తర్వాత షాప్ ఓనర్ అంతా మాయ. ఒకసారి హాయ్ చెప్పు, ఒకసారి లైక్ చేయండి, మా మాయకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతను మా లీడర్ దళపతి. హాయ్ చెప్పు ఫ్రెండ్. హాయ్ అందరికి, ఆల్ ద బెస్ట్. మంచు పొగలకి ఈరోజు ఎందుకంటే ఇక్కడ మొత్తం వింటర్ కాబట్టి చాలా చలి ఎక్కువగా ఉంటుంది అనమాట, అందుకే మాస్క్. అతను కూడా మా ఫ్రెండ్. ఈ ఛానల్లో మెయిన్ ఇతను కూడా ఉంటారనమాట, దళపతి. తర్వాత రాబోయే కంటెంట్కి మొత్తం అతనే వాయిస్ చూపించండి. అది వాయిస్ మొత్తం అతను మాత్రమే వ్లాగింగ్ చేస్తాడు, మొత్తం మాట్లాడేది అతనే నెక్స్ట్ నుంచి. ఇదిగో లొకేషన్ అయితే దగ్గరలోనే ఉన్నాం, చాలా బాగుంటుంది. వెంకీ హాయ్ చెప్పు. వెంకీ హాయ్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇది పక్కనే, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ పక్కనే పెద్ద అక్కడ చెట్లు ఏమి ఉండదు అనమాట. మొత్తం రాయితో ఉంటుంది అనమాట. ఏంటమయ్యా? సీతమ్మ కొండ, దాని పేరు సీతమ్మ కొండ అనమాట. చూడండి ఎలా ఉంటుందంటే అది చాలా బాగుంటుంది లొకేషన్ అనమాట. అది ఏనుగులాగా ఉంటుందట, ఎలిఫెంట్. మనం బాగా దానికి అబ్జర్వ్ చేస్తే అలా కనిపిస్తుంది. దానికి కూడా ఒక చరిత్ర ఉంది, దానికి చెప్తా ఉంటారనమాట అప్పటి పూర్వీకులు. అది నిజమో లేదో తెలియదు కానీ మొత్తానికి దానికి ఒక చరిత్ర ఉంది అనమాట. ఎప్పుడైనా వీళ్ళు కుదిరితే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ చరిత్ర ఈ మంచుకి సరిగా కనిపించట్లేదు అనుకుంటా. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. లొకేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎన్నో వస్తుంది. ప్రజెంట్ ఈ షాప్ దగ్గర వచ్చామన్నమాట. అతను ఇంకా కొద్దిగా బిజీగా ఉన్నారు, సో మేము ఇక్కడ పనిగా చిన్న వ్లాగింగ్. ఓకే, కొండలు అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే. అది పాడేరు నుంచి అరకు వేలి వెళ్ళే మధ్యలోని ఈ ఊరు ఉంటుంది అనమాట, ఇరుకు వలస. ఆ ఊరు దగ్గరలోనే ఈ కొండలు అనేది కనిపిస్తుంది అనమాట మనకి. లొకేషన్ కానీ చాలా బాగుంటుంది. దీని తర్వాతే మనకు జెండగుప్ప. మనకి చాలామంది అరోమకొండలు అంటారు కదా మనకి. అదే తూర్పు కనుమల్లోని హైయెస్ట్ పీక్ ఉంటుందా అరోమకొండ, అదే ఉంటుంది అనమాట. దీని తర్వాత మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే ఇప్పుడు మంచు ఉంది, లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్ అయితే. పొలాలు అనమాట ఈ సైడ్ అంతా, రోడ్ దగ్గరలోని పొలాలు అనేవి ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే ఊరు ఉంటుంది. మేమేమో ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర అనమాట ఈ ఆగేసి ఇక్కడ చిన్న పని మీద వచ్చాము. మీకు క్లియర్గా చూపించాలనే ఆతృత ఉంది, బట్ ఇక్కడ క్లియర్గా పొగ మంచు వల్ల సరిగా కనిపించలేకపోతుంది. చాలా అద్భుతంగా ఉంది అనమాట ఈ లొకేషన్, ఈ చెట్లు. దాంతోపాటు ఇప్పుడే సన్ వస్తుంది బయటకి, చాలా బాగుంది, సూపర్గా ఉంది అనమాట. అతను వచ్చేసి మా బామ్మది అనమాట. హాయ్ చెప్పరా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మరి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ హాయ్ మై ఛానల్. తమ్ముడు హాయ్ చెప్పు. మేమైతే కాఫీ కొనడానికని ఇక్కడ వస్తాము. కాఫీ ఉంది. సో ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ చాలా బాగుంది. మీకు ఈ లొకేషన్ కానీ ఈ చిన్న మార్నింగ్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి లొకేషన్ మొత్తం ఒకేసారి చూపిస్తాను.
ఎంత వర్ణించినా తక్కువ అన్నట్టు ఉందన్నమాట. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఈ పిల్లలు ఆ పక్క ఊరు నుంచి అన్నమాట ఇక్కడ ఒక ఊరు ఉంటుంది అనమాట, ఇరుకు వలస. ఆ ఊరికి అనమాట వాళ్ళు చదువుకోవడానికి వస్తూ ఉంటారనమాట. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చేమో. బట్ ఈ ఊరికి వచ్చి చదువుకుంటుంటారు. ఈ ఊర్లో పక్కన కనిపిస్తుంది కదా ఆ ఊరు. హాయ్ పిల్లలు, అరే పిల్లలు హాయ్ చెప్పండి అందరూ. స్టార్ట్ చేయండి, ఇలా చేయండి. వెరీ గుడ్ రా. ఏ క్లాస్ రా మీరంతా? ఇంకా ఒకటా? నువ్వు సెకండా? నువ్వు కాదు. మీ ఊరు పేరు ఏ ఊరు? నందివలస నుంచి ఇక్కడ వస్తారా? వెరీ గుడ్. రోజు స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? బాగా చదువుకుంటారు లేదా? బాగా చదువుకొని మీ ఊరు కూడా ఒక స్కూల్ రావాలి, ఓకేనా? నడుచుకొని వస్తారా? బాగా చెప్తున్నారు స్కూల్కి, మీ టీచర్లు బాగా చెప్తున్నారు కదా. బాగా చదవాలి, ఓకేనా? ఓకే. పిల్లలంతా అక్కడి నుంచి అనమాట నందివలస నుంచి ఊరికి వస్తూ ఉంటారనమాట చదువుకోవడానికి కోసం, ఓకేనా? సో పిల్లలు వీళ్ళంతా చదువుకోవడానికి అనమాట పక్క ఊరికి వస్తూ ఉంటారనమాట. సో 63 మందికి ఒకటే టీచర్. ఏ ఊరు? స్కూల్ పేరు బలోడ్డా. ఫ్రెండ్స్, ఇక్కడ బలోడ్డా అనే ఊరు దగ్గర అనమాట మొత్తం 60 మంది, అందులోనే ఒకటే టీచర్ అనమాట. సో మ్యాక్సిమం ఒక 2 మెంబర్స్ టీచర్స్ ఉండాలి. కాకపోతే ఒకటే టీచర్ అనమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఎవరికైనా షేర్ చేసి కొద్దిగా గవర్నమెంట్కి తెలిసేటట్టు చేయండి. పిల్లలకి కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలంటే 2 టీచర్లు ఉండాలన్నమాట. ఓకేరా తమ్ముడు, థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి, ఓకేనా? వెళ్ళండి, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ.